వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. కాశీ నగరంలో వెలిసిన ఒక పాత కట్టడం సరిహద్దులు దాటి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అక్కడ కదిలిన ఒకే ఒక్క బుల్డోజరు ఇస్లామాబాద్ రాజకీయాల్లో భూకంపం తెప్పించింది. ఇంతకీ వారణాసిలో అసలేం జరుగుతుంది? యోగి సర్కార్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? పాక్ అధ్యక్షుడు జర్దారికి భారత్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశ అంతర్గత విషయాల్లో తలదూర్చాలని చూస్తున్న ఉగ్రదేశం పాకిస్తాన్కు యోగి సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. వారణాసిలోని గంజ్ షాహిదా మసీదు వివాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్లో మత చిచ్చు రేపాలని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుట్రలు పన్నారు. మన దేశంలో మసీదులకు ముప్పు పొంచి ఉందంటూ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. రైల్వే శాఖకు చెందిన భూమిలో అక్రమంగా నిర్మించిన ఈ కట్టడంపై కోర్టు నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా రలుగుతున్న ఈ సివిల్ సూట్ను కోర్టు కొట్టివేయడంతో చట్ట ప్రకారం బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఇక్కడ అంతా చట్ట పరిధిలోనే జరుగుతుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు మాత్రం దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు కారుకూతలు కూస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం చేతులు చాచే పాకిస్తాన్ మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారింది. సొంత దేశంలో హిందువులు ఇతర మైనార్టీలపై నిరంతరం దాడులు చేస్తూ నరకం చూపిస్తున్న పాక్ కు భారత్ ను విమర్శించే అర్హత లేదు. భారత విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తే తాట తీస్తామని భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారినైనా సహించేది లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ స్పష్టం చేసింది. ఇకనైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకపోతే అంతర్జాతీయ సమాజం ముందు మరింత పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాశీ నగరంలో వెలుగు చూసిన గంజ్ షాహిదా మసీదు వివాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ వేడిని రగిల్చింది. రైల్వే భూముల్లో వెలిసిన ఈ నిర్మాణంపై 1991 నుంచి నడుస్తున్న సుదీర్ఘ సివిల్ కోర్టు వివాదానికి ఇటీవలే తెరపడింది. కోర్టు తీర్పును అమలు చేసే క్రమంలో యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో అక్రమ కట్టడాల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ స్థానిక చట్టపరమైన చర్యను భారత్కు వ్యతిరేకంగా వాడుకోవాలని ఇస్లామాబాద్ కుట్రలు చేస్తోంది. తమ దేశంలోని ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. భారత్లో ముస్లింలకు రక్షణ లేదంటూ అంతర్జాతీయ సమాజం ముందు జర్దారీ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. అంజుమన్ ఇంతజామియా మసాజాత్ కమిటీ అభ్యంతరాలను ఆసరాగా చేసుకుని సరిహద్దు అవతల నుంచి మత రాజకీయాలను చేస్తున్నారు. సొంత దేశంలో మైనార్టీల హక్కులను కాలరాస్తూ దారుణమైన ట్రాక్ రికార్డున్న పాకిస్తాన్ భారత్ కు హితబోధ చేయడం విడ్డూరం. అందుకే భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంలో అత్యంత దూకుడుగా స్పందించి పాక్ నోరు మూయించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో ఎలాంటి మతపరమైన వివక్ష లేదని భారత్ స్పష్టం చేసింది. యూపీలో శాంతి భద్రతలను కాపాడేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేశారు. దేశ విచ్ఛిన్నానికి దారితీసేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే బుల్డోజర్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. వారణాసిలోని గంజ్ షాహిదా మసీదు కూల్చివేత వెనుక ఉన్న అసలు నిజాలను పరిశీలిస్తే పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిపోతుంది. ఈ వివాదాస్పద భూమి పూర్తిగా భారత రైల్వే శాఖకు చెందినదని న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. దాదాపు 30 ఏళ్లకు పైగా కోర్టులో నలిగిన ఈ కేసును 2024 ఆగస్టు నెలలోనే సివిల్ కోర్టు కొట్టివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారమే యోగి ప్రభుత్వం అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో చర్యలు తీసుకుంది. ఈ చట్టపరమైన ప్రక్రియను పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముస్లింలపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ట్విట్టర్ వేదికగా జర్దారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ అంతర్జాతీయ వేదికలపై పాక్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు భిక్షయాటన చేసే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ముందు తమ దేశాన్ని చూసుకోవాలని హితవు పలికారు. తమ దేశంలో రోజు రోజుకు పడిపోతున్న ప్రజాదరణను కాపాడేందుకు జర్దారీ భారత్ పై విషం చిమ్ముతున్నారన్నారు. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు చట్టం ముందు సమానమని, ఇక్కడ కోర్టు తీర్పులకే అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టమైంది. ఈ వ్యవహారంలో పార్లమెంటు సభ్యులు కూడా రైల్వే మంత్రికి లేఖలు రాస్తూ చట్టబద్ధమైన చర్యలను సమర్థించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఎలాంటి శక్తులనైనా యోగి సర్కార్ ఉక్కుపాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది.
వారణాసి వేదికగా సాగుతున్న ఒక భూ వివాదం సరిహద్దులు దాటి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర ఉందంటున్న గంజ్ షాహిదా మసీదుపై యోగి సర్కార్ బుల్డోజర్లు ఎందుకు గర్జించాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. కోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలపై కూల్చివేస్తుంటే ఇస్లామాబాద్ లో అలజడి మొదలైంది. భారత్ లో మత విద్వేషాలను రగిలించేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ భావించారు. మసీదుల కూల్చివేతలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ జర్దారీ అంతర్జాతీయ సమాజం ముందు ముసలి కన్నీరు కార్చారు. కానీ మోదీ సర్కార్ మార్క్ పవన్ కౌంటర్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు మరోసారి రుచి చూపించింది భారత్. అంతర్గత వ్యవహారాలపై తలదూరిస్తే తాట తీస్తామని విదేశాంగ శాఖ అత్యంత పదునైన పదాలతో హెచ్చరించింది. అడుగడుగునా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఉగ్రదేశానికి భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పింది. మైనార్టీలను అణచివేయడంలో నంబర్ 1 స్థానంలో ఉండే పాక్ భారత్ పై నిందలు వేయడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేసింది. ఇక్కడ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తే యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ ప్లాన్ మరింత సీరియస్ గా ఉంటుంది. శాంతిని కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే బుల్డోజర్లు మళ్లీ కదులుతాయని యూపీ సర్కార్ హెచ్చరించింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కు మోదీ యోగి ద్వయం గట్టి బుద్ధి చెప్పింది. వారణాసిలోని గంజ్ షాహిదా మసీదు వివాదం పూర్తిగా భారత్ చట్టాల పరిధిలో అంతర్గత అంశం. రైల్వే భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై కోర్టు తీర్పును అమలు చేస్తుంటే పాక్ ఎందుకంత కడుపు మంట? భారత్ ను బూచీగా చూపించి అంతర్జాతీయ అప్పులు పొందడమే టార్గెట్ గా పాక్ ప్రెసిడెంట్ జర్దారీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. మన దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జర్దారీ కూసిన కారుకూతలను భారత్ తీవ్రంగా ఖండించింది. సొంత దేశంలో హిందూ దేవాలయాలను కూల్చేస్తూ మైనార్టీ మహిళలను హింసించే పాక్ కు భారత్ ను అనే నైతిక హక్కు లేదు. విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ ఇచ్చిన ఘాటైన సమాధానంతో పాకిస్తాన్ నోట మాట రాకుండా పోయింది. పరాయి దేశాల భిక్షతో బతికే పాకిస్తాన్ నవభారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించింది. అంజుమాన్ కమిటీ కోర్టు ద్వారా వెళ్లిన చట్టం మాత్రం రైల్వే భూమి రక్షణకే మొగ్గు చూపింది. ఉత్తరప్రదేశ్ లో అరాచకాలు సృష్టించాలని చూసే శక్తుల ఆటలు సాగవని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరూపించారు. మతపరమైన అలజడులు సృష్టించాలని చూస్తే యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ గంజ్ షాహిదా మసీదు వివాదంతో భారత్ ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్ వ్యూహం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఏది ఏమైనా భారత్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చాలని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు మోదీ యోగి ద్వయం మరోసారి గట్టిగానే రుచి చూపించింది. సొంత దేశంలో ఆకలి కేకలు, అప్పుల బాధలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ భారత్ పై విషం చిమ్మడం ఆపకపోతే అంతర్జాతీయంగా మరింత ఏకాకి కావడం ఖాయం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మతపరమైన ఉద్రిక్తతలకు తెరలేపిన బుల్డోజర్ల గర్జన తప్పదని యోగి సర్కార్ పంపిన ఈ సంకేతం సరిహద్దు అవతల ఉన్న శత్రువులకు సైతం గట్టి హెచ్చరికగా నిలిచింది.